కాంగ్రెస్ నాయకులకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. నల్లపామును చంపడమైంది, ఇక తెల్లపామున్నది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీరు దొరలు పోయినరిగా మళ్ళా ఎల్మ దొర పోయిన వాళ్ళ రెడ్డి దొరలు ఎక్కినావు, అహంకారం తలకెక్కినట్లది. మొన్న ఏమన్నారు మీరు అసెంబ్లీలో? ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి సహకారంకి ఏం లోటు రాదని ఆశిస్తున్నామని చెప్పారు. మేము అంతే. నువ్వు కొడంగల్ ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్న శాసనసభ్యుడివి. నేను ఆరుమూరు శాసనసభ నుంచి ఆరుమూరు ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్నవాడిని. నీకు నాకు సమానత్వం. నువ్వు అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు ఏమని మాట్లాడావు ప్రెస్ మీట్లో? ఓడిపోయిన వాళ్ళు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళు అధికార కార్యక్రమాలు రివ్యూ చేస్తారా? మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి, మీరెందుకు మంత్రులు? మేము కూడా పాత మంత్రులు, పాత ముఖ్యమంత్రితోనే రివ్యూ చేసుకుంటాం. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, రాజధర్మం నిర్వర్తించు ముఖ్యమంత్రి గారు. లేకపోతే ప్రజలు ఆత్మగౌరవం దించిన రోజు నీ ఆత్మగౌరవంగా తీస్తాం ప్రజాస్వామ్యయుతంగా. అదే ప్రజాస్వామ్యానికి బలం. నువ్వు ఏదైతే విర్రవీగుతున్నావో వారం 10 రోజులకే, ఇది ఒప్పుకోది ఆరుమూరు గడ్డ. ఈ ఆరుమూరు గడ్డ, నిజామాబాద్ గడ్డ, నిన్ను కూడా ఓడగొట్టిన గడ్డ. మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఓడగొట్టిన గడ్డ నా నిజామాబాద్ జిల్లా. దయచేసి పరిధిలో లోబడి ఉండండి. రాజ్యాంగం మీకెంత తెలుసో మాకంత తెలుసు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీ అనుచరులు, ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వినయ్ కుమార్ రెడ్డి, జర జాగ్రత్తగా ఉండు. అధికారులను బెదిరించడము, కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి పాతోడికి ఒక లెక్క అయిపోయినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవాల్సి వస్తుంది. వినయ్, నీకు కూడా ఒక లెక్క అయిపోవాల్సి వస్తుంది. మర్యాదగా ఆరుమూరులుండి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయు. ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకో, ప్రజా అభిమానం పెంచుకో. మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయు. కాదు నీకు అధికారుల పైన దండ ఉంది, అండ ఉంది అనుకుంటే కలిసి సహకారం నిధులు తెచ్చుకుందాం. మీ ప్రభుత్వం ఉంది, మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను నా ప్రజల మేలు నాకు ముఖ్యం. కావాలంటే నీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీ రెడ్డిలకు కాళ్ళు మొక్కడా, నీ రేవంత్ రెడ్డికి కాళ్ళు మొక్కుతావా, ఇంకొక రెడ్డికి కాళ్ళు మొక్కుతావా, ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళు మొక్కుతావా? అందరికి కాళ్ళు మొక్కు, తీసుకురా నిధులు. ఇదేంద్రా భయ్, ఆఫీసర్లను బెదిరించి నేనే చూస్తాను, నువ్వేం చూస్తావు? నువ్వెట్లా చూస్తావు అంటున్నా. అంటే ఓడినోడే రాజకీయాలు చేస్తే మరి ప్రజల ఇప్పుడు ఎట్లా? వాళ్ళు ప్రజలు ఆదరించి ప్రజలు ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీని గెలిపించారు, మేమేం చేయాలి? అలా అనుకుంటే దయచేసి నేను నిజామిత్రంగా చెప్తున్నా, ఇట్లాంటి సంఘటనలు ఓడిపోయిన శాసనసభ్యుడు ఏమైనా అరాచకాలు మా దృష్టికి వచ్చినాయి, తీసుకొస్తే అతన్ని కూడా ఆరుమూరు నుంచి బహిష్కరిస్తాం. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.